Hello guys, welcome back to our channel. అశ్విని కామెడీ ఎంటర్టైన్మెంట్ ఛానల్. యూవీ క్రియేషన్స్ 1973. వావ్, ఎలా బాగా చెప్పారు కదా. ఈరోజు మన ముందుకి ఒక క్యూట్ కపుల్ వచ్చారు. వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజా లేదంటే అరేంజ్ మ్యారేజా అని కనుక్కుందాం. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి 2 ఛానల్స్ కూడా ఉన్నాయండి. ఆ ఛానల్స్ ఏంటో మనం కనుక్కుందాం. అసలు ఛానల్స్ పెట్టడానికి కారణం ఏంటి, ఒకటి మెల్లిమెల్లిగా తెలుసుకుందాం. ఓకేనా? హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. మీ పేరేంటండి? నా పేరు అశ్విని అండి. మీ పేరేంటి? ఆనంద్ కుమార్. ఓకే, క్యూట్ పేరు కదా. మీరు లవర్ ఫస్ట్ మీ మ్యారేజ్ ఎలాగైంది? లవ్ మ్యారేజా లేదంటే అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ అండి. అరేంజ్ మ్యారేజా? మీ సొంత ఊరు ఎవరండి? మీ ప్రాపర్? మా సార్ హైదరాబాద్, మాది మీ దగ్గర విలేజ్. ఓకే, అంటే మీరు రిలేటివ్సా లేకుంటే దూరం సంబంధం? దూరం సంబంధం. దూరం సంబంధం. ఓకే, మిమ్మల్ని చూస్తే చాలా ముచ్చటగా ఉన్నారు ఇద్దరు చూస్తుంటే. మంచి క్యూట్ పేరు ఇద్దరు కూడా. ఇప్పుడు మీ ఇద్దరు 2 ఛానల్స్ ఉన్నాయి కదా, అవునండి. కొత్తగా పెట్టారు ఛానల్స్, మంచి కంటెంట్స్ కూడా ఉన్నాయి. అది చూసా, ఒకసారి వాళ్ళ మాటల్లో కనుక్కుందాం. ఛానల్స్ ఎందుకు పెట్టారు, ఏం చేయాలనుకుంటున్నారని. ఓకే అండి, ఫస్ట్ మీ గురించి కనుక్కుంటా. మీరు అసలు ఛానల్ ఎందుకు స్టార్ట్ చేస్తారు, ఏం చేయాలని? నాకు కొంచెం ఇష్టం అనమాట. యూట్యూబ్ సినీ ఫీల్డ్ అంటే ఇష్టము. కొంచెం సినిమాలలో కనిపించాలి, వీడియోస్ చేయాలి, మనలో ఉన్న టాలెంట్ బయట పెట్టుకోవాలి. సూపర్. మరి మీకండి? ఫ్రెండ్ ద్వారా తను నాకు అలవాటు చేసింది యూట్యూబ్ ఛానల్. ఓహో, మీ వైఫ్ వల్ల మీకు అలవాటు అయ్యింది. అంటే ఒకే ఛానల్ వచ్చేయచ్చు కదా, మరి సపరేట్ పెట్టారు కదా మీరు. చెప్పండి. నేనేమో ప్రొడ్యూసర్ రాస్తాను. ఏం రాస్తారు? ప్రొడ్యూసర్స్. ఓ సూపర్, గుడ్. ఇంకేం చేస్తుంటారు? ప్రొడ్యూసర్స్ రాస్తుంటానే ఉన్న పాత ఏమైతే తెలియదో అవి బయట పెడుతుంటాను. ఓకే, ఏవైతే తెలియవో బయట పెడతారు. పాత హీరోస్ ఉన్నారు అనుకుంటా. ఓకే, ఇప్పుడు దేవి విజయన తెలియదు. అలాంటివి స్పోర్ట్స్ కానీ అలాంటివి పెడుతుంటాం. దేవుని సాంగ్స్. ఓకే ఓకే ఓకే, మీకు ఆ ఇంట్రెస్ట్. మీకు టోటల్ ఇండస్ట్రీ మీద, సినిమా ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్. కంటెంట్స్ చేయాలి, తర్వాత కంటెంట్ క్రియేట్ చేయాలి, తర్వాత సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ చేయాలి, మీకు ఇంట్రెస్ట్. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఒక ప్రొడక్షన్ హౌస్ అనేది మీ దగ్గర నిలబెట్టాలి అనే ఒక తపంతో ఉన్నారు మీరు, అంతేనా? ఇంకేమైనా ఉందా? ఇంకేం లేదు కదా. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఛానల్స్ పెట్టారు కదండి, ఎంతవరకు ఛానల్స్లో ఏమైనా వీడియోస్ పెట్టారా? పెట్టారా? ఎవరితో చేస్తారు? అంటే కోడి సీను వాళ్ళతో, కరీంనగర్ వాళ్ళతో చేశాను. ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. ఓకే, రిలీజ్ అయిందండి? రిలీజ్ అయింది. ఓకే గైస్, షార్ట్ ఫిల్మ్ కూడా రిలీజ్ అయిందంట. ఈ కంటెంట్స్ కూడా మనకి ఇన్స్టాలో వస్తాయి. ఇవి చూసి యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసి ఆ షార్ట్ ఫిల్మ్ తప్పకుండా చూడాలి. ఒకసారి షార్ట్ ఫిల్మ్ పేరు చెప్తారా? గిట్లగాడి కొట్లాట. ఇది డిఫరెంట్గా ఉంది. గిట్లగాడి కొట్లాట అంట, చూడండి. గిట్లగాడి కొట్లాట టైటిల్ బాగుంది. మీకు ఇన్స్టాలో వస్తుంది, మీరు చూడండి. ఓకేనా? ఫ్రీ టైంలో. నెక్స్ట్, మీకు ఎలాగో సినిమా ఫిల్మ్ ఇష్టం కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా ఫ్యూచర్లో మీరు ఏం చేయాలనుకుంటారు? సాంగ్సా, షార్ట్ ఫిల్మ్సా? ఓకే, అయితే మీకు షార్ట్ ఫిల్మ్స్ చేయాలని ఇంట్రెస్ట్. ఓకే ఓకే, ఇప్పుడు బాగుంది, బాగా ఆలోచించారు. కాకపోతే ఏంటంటే డిఫరెంట్ ఛానల్స్ కదా, ఆయన డిఫరెంట్, మీరు డిఫరెంట్. ఇప్పుడు మీకు ఛానల్ పెట్టాలని ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఎవరైనా సజెషన్ చేశారా లేకపోతే మీరే ఓన్గా ఛానల్ ఎవరు పెట్టారు? మా ఫ్రెండ్ చెప్పింది అనమాట. కొంచెం గట్టిగా. సోను ప్రభ అని మా ఫ్రెండ్ ఉంటుంది. ఓకే, ఆమె తీసుకెళ్ళింది. ఎల్ఎస్ఎం సార్ అని, గట్టిగా కొంచెం ఎల్ఎస్ఆర్ అని ఉన్నారు. ఆవిడ తినలేదేమో, కొంచెం స్లోగా మాట్లాడుతున్నారు కొంచెం. సోను ప్రభ ఎల్ఎస్ఆర్ అని ఛానల్ కడుతుంది. ఆ సార్ దగ్గర తీసుకెళ్ళింది. ఆ సార్ నాకు మోటివేట్ చేశాడు, ఇట్లా కాదమ్మా, ఇట్లా పెట్టు, ఇట్లా అని. కొన్ని రోజుల తర్వాత నా గ్యాప్ సార్ దగ్గరికి వెళ్ళలేకపోయాను. ఓకే, వెళ్ళలేకపోతే సుందర్ రాజు అని మధ్యలో కలిశాడు, ఓ బొక్కడా. నన్ను ఆయన షార్ట్ ఫిలిం తీపిచ్చాడు. అంటే ఆయన పేరు సుందరరాజు బొకడానా? సుందర్ రాజు బొక్కడా. బిఎస్ దొంగ అడ్డా అని ఛానల్ పేరు కూడా. అది అట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది అని నాకు ఆశ చెప్పాడు. ఇట్లా డబ్బులు వస్తాయి, అట్లా డబ్బులు వస్తాయి. నేను నిజం అనేసి నమ్మేసి నేను 30,000 దాకా నేను ఖర్చు పెట్టాను. అయ్యో, అవునా? ఖర్చు పెట్టిన తర్వాత ఇంత అవుతుంది, అంత అవుతుంది అంటే కనీసం నా ఛానల్లో అది షార్ట్ ఫిలిం రిలీజ్ అయిన తర్వాత 1K కూడా పోలేదు. నేను షాక్ అయినా. 1 మిలియన్ పోతుంది అన్నాడు. ఆ తీసిన ఆయన అలా చెప్పాడు, ఈయన అలా చెప్పాడు. అని అంటే నీకు కాపీ రైట్ పడ్డది, అదేదో పడ్డది, నీకు అందుకే పోలేదు నీ ఛానల్, లేకపోతే 10 మిలియన్ పోవాలి అని చెప్పాడు. 10 మిలియన్ పోద్దని చెప్పిన బొగడు ఎవరు? ఆయన తిరుపతి అనేసి కరీంనగర్లో తీస్తాడు. తిరుపతి 10 మిలియన్ దాకా పోతుంది నీ ఛానల్, మస్తు ఫండ్ ఉంది, మస్తు కామెడీ ఉంది నీ ఛానల్ అన్నాడు. బాగా మోసపోయారు. బేసిక్ ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ అయిన సాంగ్స్ 10 మిలియన్ పోవు.
1 lakh పోతే పెద్ద గణకారం సరేలే ఫస్ట్ టైం కదా అనేసి ఇంకా అప్పటి నుంచి జాగ్రత్త పడి అవే బిట్స్ పెట్టుకుంటా నేను ఇంట్లో కుకింగ్ చేసుకుంటా షార్ట్స్ చేసుకుంటా ఏదో ఇంట్లో దేవుడు. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, అంటే నేను ఇప్పుడు కూడా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ చూసాను. నేనేమంటున్నాను, మీకు ఇచ్చిన సజెషన్ మీరు చేసేది లేకపోతే లేదు, నేనేమంటున్నా అంటే వాళ్ళ ఇంట్లో కుకింగ్ అవి చేస్తుంటారు కదా, కుకింగ్ వీడియోస్ చేయండి మంచిగా పార్ట్ టైం. అంటే నేను ఎట్లా అంటున్నా అంటే ఫ్రీ టైంలో కుకింగ్ వీడియోస్ చేసి చిన్న షార్ట్స్ పెట్టండి. నేను డ్యూటీకి వెళ్ళేసి వచ్చి ఆ వీడియోస్ కోసం చాలా మంది తిట్టారు నన్ను, చాలా మంది ఎందుకు నీకు అప్పించి వాళ్ళతో చేస్తున్నా వీళ్ళతో చేస్తున్నా ఎంతమంది అవమానించారు. అయినా 1K సబ్స్క్రైబర్స్ వచ్చేంత వరకు కష్టపడ్డాను. నా ఛానల్ మాటేసిన ఎడ్డితరులో నాకు అమౌంట్ వస్తే అప్పుడు వాళ్ళ మొహం మీద కొట్టినట్లు చూపించాలని. మీరు డెఫినెట్ గా మంచి మంచి కంటెంట్ చేయాలి. మా సార్ మాత్రం నాకు ఫుల్ సపోర్ట్. ఆయన మీకు సపోర్ట్, ఫుల్ సపోర్ట్. అయినా నిజం చెప్పాలంటే ఆయన చూసి అర్థమవుతుంది మీకు టోటలీ ప్రాపర్లీ అంత మంచి ఆయన. ఆయన అమ్మాయి సైడ్ కొట్టడానికి మరీ చెప్తారు. నేనేమైనా ఏంటిది రాజునా అబ్బాయి గారి సుందర రాజునా, అది ఓవర్గా ఏం చెప్తున్నానంటే ఆయన చాలా మంచోడు, ఫేస్ తెలుస్తుంది మంచోడు కాదని. మీకు బ్యాక్ బోన్ ఫుల్ సపోర్ట్ అయినా మీరు ఏం చేసిన మంచి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు మీ ఇద్దరు మీ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ కొంచెం. ఇప్పుడు దాకా మీ ఛానల్ గురించి చెప్పారు, అన్నీ చెప్పారు, మీ లైఫ్ స్టైల్. మీకు పెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 14 years. ఇప్పుడు 40 years? 14 ఇప్పుడు 15 వస్తాం మే 18th. మీరు పెళ్ళి అయిన తర్వాత ఏ రోజున కొట్టుకున్నారా? గొడవ అయింది ఇద్దరికి? అంటే మామూలుగా అందరితో ఉన్నట్లు మామూలుగా జుట్లు పీక్కొని శాంపుల్కి అవును. మీకు చాలా కోపం ఇప్పుడే పాపం. ఎందుకు ఎవరు ఒక అబ్బాయి గెస్ట్ సుందరరాజు ఒక అబ్బాయిని తిరిగేసుకుంటానంటే మీకు ఎప్పుడు గొడవలు అయితే మిమ్మల్ని ఆయన బాగా చూసుకుంటాడు ప్రేమగా. అసలు క్యూట్ కపుల్ అండి నిజం చెప్పాలంటే. కాకపోతే కొంచెం మా హెల్త్ బాగాలేక హెల్త్ ఇష్యూస్ వాళ్ళు వచ్చి మా ఈయనకు హెల్త్ బాగాలేక కొంచెం మాకు చిన్న ప్రాబ్లమ్స్, చాలా పెద్ద ప్రాబ్లమ్స్. ఈయన కొంచెం బాగా సీరియస్ అయ్యిండు, చనిపోతాడనే సిచ్యువేషన్ ఈయన వచ్చాడు. మా పాప ఈయన కొంచెం కోలుకున్న తర్వాత మా పాప 4th floor నుంచి కింద పడి అట్లా చిన్న పాపనే ఈవిడనే 4th floor నుంచి పడి ఒక 3-4 months అసలు ఆమె బతకదని వెంటిలేటర్ పైన పెట్టి అట్లా డబ్బు చాలా నష్టపోయాము. నమ్మించి నేను 14 లక్షలు ఈయన ముంచారు. నేను ఒక దగ్గర జాబ్ కోసం వెళ్తే అక్కడ నాకు 14,000 అక్కడ నన్ను ముంచారు. 14,000 కాదు, lakhs ముంచారు మమ్మల్ని. 14 lakhs ముంచారు. ఇప్పుడు ఇద్దరు మీద నీళ్ళపల్లి జాబ్ చేసుకుంటే ఏదో పార్ట్ టైం అప్పుడప్పుడు ఇది పెట్టుకుంటాం. నేను నీళ్ళపల్లి హాస్పిటల్ అక్కడ చేసుకుంటా ఇద్దరం మేము రన్ చేస్తున్నాం మా జీవితాలు. ఇలా అటు సావలేక ఇటు బతకలేక అన్నట్లు. అలాగెందుకు అనుకుంటారు ఇప్పుడు భార్యకి భర్త తోడు భర్తకి భార్య తోడు అన్నట్టు మేము తోడుంటాము ఎప్పుడు. కానీ అట్లా చాలా మంది మోసం చేసారు అనమాట మమ్మల్ని. ఆ సిచ్యువేషన్ నాకు మా మమ్మీ వాళ్ళు తప్ప ఎవరు చూడలేరు. మా హస్బెండ్ తరఫున ఎవరు వచ్చి కనీసం చూడడానికి కూడా రాలేదు. అందరు వాళ్ళ అక్క వాళ్ళ చెల్లెళ్ళు, 2 చెల్లెళ్ళు ఉంటారు. మమ్మీ డాడీ ఉన్నారు. అప్పుడు రీసెంట్ గా చనిపోయాడు మమ్మీ. ఎవరు సపోర్ట్ లేక నేను చాలా ఇబ్బందులు పడ్డాను, చాలా ఫేస్ చేశాను, చాలా ఇబ్బందులు పడ్డాను. నేను ఆయన ఎలా బతికించుకున్నాను, పాపని ఎలా బతికించుకున్నాను నాకే తెలియదు అప్పుడు. మా డాడీ, మా మమ్మీ, మా తమ్ముడు, మా అక్క కూతురు స్కూల్ మానేపించి 1 year వేస్ట్ చేసి మా హస్బెండ్ దగ్గర నుంచి నేను డ్యూటీకి వెళ్ళిన. మా పాప 9 months ప్రెగ్నెన్సీ పెట్టుకొని కూడా నేను డ్యూటీకి వెళ్ళాను. అప్పుడు డెలివరీ రేపనగా కూడా డ్యూటీ చేసి నేను పోయి మా పాపను డెలివరీ అయ్యొచ్చాను ఈఎస్ఐ హాస్పిటల్. మళ్ళీ 1 month నుంచే విరెంచి హాస్పిటల్ జాబ్ చేశాను. 1 month పాపను వదిలేసిపోయి. నిజంగా నేను మనం ప్రతి మూమెంట్లో సరదాగా నవ్వుకుంటాం, సరదాగా మాట్లాడుతాం. కానీ ఆ సరదా వెనక ఎంత పెయిన్ ఉంటుందంటే మీరు చెప్పింది అర్థమవుతుంది. నేను నవ్వుతూ మాట్లాడుతున్నాను. ఎంత చిన్న చూపు చూసారో మమ్మల్ని, ఎంత ఫుల్గా చూసారు. కానీ ఏ రోజు నేను ఎవరికి నేను భయపడను. నేను ఎవరు నా భర్తకు పైన భగవంతుని తప్ప ఎన్ని కుక్కలు నా ముందు మాట్లాడితేనే నాది ధైర్యం ఉంటే నా ముందు మాట్లాడాలంటాను. లేకపోతే నా వెనుక నా కాలు కింద దుమ్ము లాంటి వాళ్ళు. నా భర్త ఉన్నంత వరకు నేను ఎవ్వడు ఏం చేయలేడు, ఎవ్వడు నా ఇంటి కూడా పీకలేడు. సూపర్ గ్రేట్. అసలు మీరు అసలు నిజం చెప్పాలంటే ఇలాంటి కపుల్స్ నేను చూడలేదు. ఆయన కష్టం వచ్చినప్పుడు ఆయన చేయి వదలకుండా ఆయన హాస్పిటల్లో కొంతమంది సలహా ఇచ్చారు, వదిలేసి వెళ్ళిపో, ఆయన చనిపోయే స్థితికి వచ్చింది కదా ఏదనంటే నీ ఆట నీకు ఇచ్చేస్తాము, పిల్లల్ని మేము చూసుకుంటాము,
మా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోని వేరే మ్యారేజ్ చేసుకొని సలహా ఇచ్చారు నాకు అప్పుడు మా హస్బెండ్ పడినప్పుడు. చూసారా, కష్టాల్లో ఉన్నప్పుడు తోడుంటే భార్య. పక్కడు చెప్పినా ఫ్రెండ్స్ చెప్పినా ఎవరు మాటలు వినలేదు, ఆ మాటలు వినకుండా అలాంటి. మా డాడీ ఒకటే అన్నాడు, నీకు ఒక బాబు అయితే నువ్వు సేవ చేయవా, బాబులో నీకు ఎడ్డోడో గుడ్డోడో పుట్టిండు అనేసి ఆయనకు సేవ చేసుకో, అప్పుడే నీకు ఉన్న రోజులు ఆయనకు పెట్టు, లేకపోతే నువ్వు కూడా అన్నాడు మా డాడీ. మా డాడీ చెప్పినాక ఈరోజు మేము మళ్ళీ ఆయన బతికించుకొని నేను జాబ్ చేయించుకొని మళ్ళీ ఇట్లా ఉన్నాం మేమిద్దరం. ఈరోజు మళ్ళీ జాబ్ చేసి నాతో పాటు ఇలా నడుస్తాడని కూడా నేను కల కూడా కనలేదు. డాక్టర్ ఏం ఆశ లేదు, అయిపోయింది తీసుకెళ్ళమ్మా అన్నాడు. డాక్టరే మస్తు ఇబ్బందులు పెట్టారు నన్ను. మా పిల్లలు అయితే 1 month పిల్లలు వదిలేసి వెళ్ళిపోయాను నేను డ్యూటీకి, డబల్ డ్యూటీ. కరోనాలో కూడా నేను డెడ్ బాడీస్ కట్టేసి నేను 8 lakhs అప్పు తెంపాను కరోనా టైం. ఓన్లీ డెడ్ బాడీసే. నేను మ్యాన్ పవర్ పెట్టుకొని 8 హాస్పిటల్ కాంటాక్ట్ పట్టుకొని మ్యాన్ పవర్ 20 మంది నా వెనుక పెట్టుకొని పోయి తీసుకెళ్ళి నేను వాళ్ళ మీద కమిషన్ తీసుకొని నేను నా భర్తకి పర్ డే 1500 ఒక టాబ్లెట్ 3 పూటలు వేయాలి. అప్పుడు మాకు తినడానికే తిండి లేనట్లున్నాం మేము. మళ్ళీ 2 చిన్న పిల్లలు, మా చిన్న పాప 1 year, మా హస్బెండ్